ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకుందాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మన మీద అడిగినను ఆయన మన మనవి ఆలకించనున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. ఆమేన్. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను రాస్తున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే, మరి ఆయన చిత్తానుసారముగా అంటే దేవుని చిత్తానుసారముగా మనకు ఏది అడిగినా కూడా ఆయన మన మనవి ఆలకిస్తాడని మనకి ఒక అభయం ఉంది. కాబట్టి దాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. మనకు కలిగిన ధైర్యం అదే. మన ధైర్యం, మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఎదిగినా మన ప్రభు తప్పకుండా మన పక్షంగా ప్రార్థనకు జవాబిస్తాడు, కార్యం చేస్తాడు అనేటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం. కాబట్టి అదే మనకున్నటువంటి గొప్ప ధైర్యం అన్నమాట. అయితే రెండవదిగా ఏం చెప్తున్నానంటే, అలాంటి ధైర్యం మనం కలిగిన వారంగా ఉంటే ఆయన మనం అడిగినవన్నీ ఆయన ఆలకిస్తాడు, మనవలు ఆలకిస్తాడు, మనకి సమాధానం ఇస్తాడు, వేడుకొనివన్నీ మనకు ఇస్తాడు అనే విశ్వాసం మనకు ఉంటే మనం ఏం చేయాలంటే, మనం వీటిని గురించి అయితే ఎంతవరకు ప్రార్థన చేసామో, ఏ మనవలైతే ప్రభు సన్నిధిలో పెట్టుకున్నామో, వేటిని గురించి వేడుకున్నామో అవన్నీ మనకు ఆల్రెడీ కలిగినవని నమ్మాలంట. అందుకే నమ్ముటం నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు లేఖనం ఏమి సెలవిస్తుందంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్మిక మాత్రం ఉంచుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభు మనకిస్తున్నటువంటి ప్రేమతో కూడిన హెచ్చరిక ఏంటంటే, నమ్మిక మాత్రం ఉంచండి, ధైర్యంగా ఉండండి. మీకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా, దైవ చిత్తానుసారంగా మనం ఏదడిగినా మనకిస్తాడని నిరీక్షణ ధైర్యం మనకుంది. కాబట్టి అదే మన యొక్క గొప్ప ధైర్యం. కాబట్టి మనకున్నటి ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, ప్రార్థన ఆలకించి మన పరిస్థితులను మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు మనతో నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ దేవుణ్ణి బట్టి మన ధైర్యం తెచ్చుకొని ప్రభువులో ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మరి మనం ఆ ధైర్యాన్ని మనం కలిగి ఉంటే ఆయన మన మనవులు అంగీకరిస్తాడని అని విశ్వాసం మనకు ఉంటే మనం ఏం చేయాలంటే, ఇప్పటికి కొంతవరకు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మాలి. ఒకవేళ మరి ఇంతవరకు అడుగుతున్న దానికి సమాధానం రాలేదని ఉదయకాలం నీవు నేను బాధపడుతుండొచ్చు. కానీ రాలేదని బాధపడటం, నిరుత్సాహపడటం కాదు, కానీ నా ప్రభు ఆల్రెడీ నా ప్రార్థనకు జవాబు ఇచ్చేసాడని నమ్మి ఆయన స్తుతించడం మనం ప్రారంభిస్తే ఆయన ఆశ్చర్యకరంగా మన పట్ల తన కార్యాలు జరిగిస్తాడు. ఆల్రెడీ నా ప్రభు నా ప్రార్థన ఆలకించాడు, నా మనవని అంగీకరించాడు, నాకు ఇచ్చేసాడు. నమ్మాలి. నమ్మిక మనం ఉంచినట్లయితే దేవుని కార్యాన్ని మనం చూస్తామని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఉదయం వాక్యం ఉంటున్న ప్రియులారా, ఏ విషయాన్ని గురించి మీరు దేవుని సన్నిధిలో వేడుకుంటున్నారో, ప్రార్థన చేస్తున్నారో, ఏ విషయం ఆ ప్రార్థనకు వెంటనే ప్రతిఫలం కలగలేదని, జవాబు రాలేదని నిరాశపడుతున్నాడు నాకు తెలియదు. కానీ ఉదయకాలం నీకు నాకు ప్రభు ఇస్తున్న అభయం ఏంటంటే, మీరు వేణు గురించి అయితే అడిగి ఉన్నారు, వాటిని పొంది ఉన్నామని నమ్మండి. దేవుని కార్యం మీరు చూస్తారని దేవుడి వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి మనం ఆయన చిత్తానుసారంగా అడిగి ప్రతీవిని ప్రభు దగ్గర నుంచి పొందుకుందాం. అలాంటి కృపాధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధ ఉదయకాలం వాక్యాన్ని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇదనం మేము చేయ పనిపాట్లో తోడుగొండి వెళుతున్నటువంటి ప్రయాణాలను నీ కాపుదల దయచేయండి. ఆయన ఇదనం బర్త్డే, మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలను దీవించండి, వారి అవసర అక్కలు ఈ నామలో తీర్చండి. ఈ రోజున ప్రభా బలహీన స్వస్థపరచండి, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి, ప్రియులైన వారిని కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాలను ఆదరించండి, ధైర్యపరచండి, వెనుతట్టి ధైర్యం చెప్పండి. ఈ దినం ప్రతి వారి అవసర అక్కర్లు మీ నామంలో తీర్చి ప్రతి వారి కోరికలు సిద్ధింపచేసి
ప్రతి వారి పట్ల నీ కార్యాలు నూతనపరిచి ప్రతి వారి నోటిని నవ్వు చేయమని యేసునామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్.